నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మెడ నొప్పులు మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో చాలా కామన్‌గా చూసేదేంటంటే మెడ నొప్పులు. మెడ నొప్పులకి గల కారణాలు చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ కారణం ఏంటంటే అబ్నార్మల్ పొజిషన్‌లో కూర్చోవడం. అంటే ప్రాపర్ ఎర్గానమిక్స్ లేకుండా అబ్నార్మల్ పొజిషన్‌లో కూర్చున్నట్లయినా అబ్నార్మల్ పొజిషన్‌లో పడుకున్నప్పుడైనా మెడ నొప్పులొచ్చే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ బల్జ్. థర్డ్ థింగ్ చిన్న చిన్న యాక్సిడెంట్స్. నాలుగవది ఇన్ఫెక్షన్స్. సో, ఆహ్, ఈ అబ్నార్మల్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే అంటే సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆర్ సిస్టమ్ వర్క్ అనే కాదు, కొంతమంది పెయింటింగ్ ఈజ్ ఎ హాబీ ఆర్ పెయింటింగ్ చేసేవాళ్ళు కానీ, ఆర్ కొంతమంది ఇవాళ రేపు మనకి ఈ కాస్మెటిక్స్ ఆర్ మనకి ఇవాళ రేపు సెలూన్స్‌లో వాటి లోపల పనిచేసే వాళ్ళు గానీ, అంటే అబ్నార్మల్ పొజిషన్‌లో కూర్చొని గానీ, అబ్నార్మల్ పొజిషన్‌లో మెడని బెండ్ చేసి అండ్ ఇంకోటి ఇప్పుడు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ మనం చూస్తూనే ఉంటాం. మొబైల్ నెక్ సిండ్రోమ్ ఆర్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. ఇది ఎందుకొస్తుంది? మొబైల్‌ని అబ్నార్మల్ పొజిషన్‌లో ఎక్కువ కాలం పెట్టడం. అంటే చాలామందికి రీల్స్ చూడటం గానీ, వీడియోస్ చూసుకోవడం గానీ, మూవీస్ చూడటం గానీ అన్నీ మొబైల్స్‌లో చేస్తుంటారు. సో, ఇలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే మెడ వెనకాలున్న లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ బాగా స్ట్రెయిన్ అవ్వడము. అండ్ చిన్న చిన్న మజిల్ నోట్స్ ఫార్మ్ అవ్వడం. సో, దాంతోటేంటంటే క్రానిక్ పెయిన్స్ డెవలప్ అయితుంటది. ఇంకోటి డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ బల్జ్. అంటే ఎప్పుడైనా సడెన్‌గా హెవీ వెయిట్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ మనకి ఈ వెన్నుపూసకి మధ్యలో ఉన్న చిన్న చిన్న డిస్క్ అంటే షాక్ అబ్జార్బర్స్ లాగా రబ్బర్‌లాగా ఉండే డిస్క్ వెనక్కి జారినప్పుడు అది ఇట్లా క్రానిక్ పెయిన్స్ లాగా వస్తుంది. ఇది నాట్ ఓన్లీ హెవీ వెయిట్స్ చేసినప్పుడు కాదు, యాక్సిడెంట్స్ అయినప్పుడు అంటే ఇప్పుడు వెహికల్‌లో పోతున్నప్పుడు సడెన్ బ్రేక్ ఏసినప్పుడు గానీ, ఆర్ ఎప్పుడైనా వెహికల్స్‌లో పోతున్నప్పుడు సడెన్‌గా గుంతలో పడినప్పుడు గానీ, ఆర్ పాట్ హోల్స్‌లో పడ్డప్పుడు ఆ సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ వల్ల డిస్క్ జరిగి ఇలా పెయిన్స్ రావడం మొదలుపెడుతుంది. సో, ఎప్పుడైతే ఇలా మెడ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మా దగ్గరకొచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ డిస్క్ ప్రాబ్లమా? లేక మజిల్ ప్రాబ్లమ్సా? అని ఒక చిన్న చిన్న క్లినికల్ టెస్ట్‌ల ద్వారా ఒక నిర్ధారణకొస్తాము. ఒక్కసారి అది డిస్క్ ప్రాబ్లమా? మజిల్ ప్రాబ్లమా? అని నిర్ధారణకొచ్చిన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఒక ఎంఆర్ఐ అడుగుతాము. ఎంఆర్ఐలో ఏ డిస్క్ ఎంత ప్రొలాప్స్ ఉంది? ఏ డిస్క్ ఎంత జారింది? అని చూసాక వాళ్ళకి న్యూరలాజికల్ వీక్‌నెస్ ఏమైనా ఉందా? మజిల్ వీక్‌నెస్ ఏమైనా ఉందా చూస్తాం. న్యూరలాజికల్ వీక్‌నెస్ ఉందా చూస్తాము. ఒకసారి న్యూరలాజికల్ వీక్‌నెస్ లేని పక్షంలో వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా డిస్క్ ప్రొలాప్స్, ఆ డిస్క్ బల్జ్ వల్ల వచ్చే పెయిన్స్‌ని తగ్గించడము, ఆ డిస్క్ రీమోడలింగ్ కోసం హెల్ప్ చేస్తాం. అలాగే తర్వాత మయాల్జియాస్ ఆర్ మజిల్ ప్రాబ్లమ్ వల్ల అంటే మజిల్ ఓవర్‌గా స్ట్రెయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని చెప్పాను. సో, టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ గానీ ఆర్ మొబైల్ నెక్ సిండ్రోమ్ అంటే ఎవరైతే మొబైల్ అబ్నార్మల్ పొజిషన్‌లో ఎక్కువ సేపు చూసినా ఆర్ చెప్పాను గదా! ఇంతకుముందు సిస్టమ్ వర్క్. సో, అబ్నార్మల్ పొజిషన్‌లో సిస్టమ్ చాలా సేపు చూసినప్పుడు ఆ మజిల్ నాట్స్ ఫార్మ్ అవ్వడము, మజిల్ క్రాంప్స్ రావడము. సో, ఇలా మజిల్ నాట్స్ ఫార్మ్ అయినాయంటే అవి కాన్స్టెంట్‌గా పెయిన్ జనరేట్ చేస్తుంటాయి. సో, అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్ అంటారు. అంటే ఎక్కడైతే మజిల్ నాట్స్ ఉన్నాయో అక్కడ మనము లోకల్ అనస్థీసియా విత్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇయ్యటం ద్వారా ఆ నాట్స్ రిలీజ్ అయ్యి అక్కడ వాపులు తగ్గుతాయి. సో, ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా నొప్పి తగ్గిస్తాము. తర్వాత నొప్పి తగ్గించడమే కాకుండా మనకి మళ్ళా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి? అంటే ప్రాపర్ ఎర్గానమిక్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ప్రాపర్ పోస్చర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అవసరమంటే వాళ్ళకి పోస్చర్ అనాలిసిస్ చేసి వాళ్ళకి అబ్నార్మాలిటీ ఏముంది? దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో అది కూడా చెప్తాము. అట్లనే కాకుండా కొన్ని చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ లైక్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్‌సైజెస్ కానీ, కొన్ని మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇవన్నీ చేయటం ద్వారా మెడ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.